అందరికీ శుభోదయం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే మన జానకులైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహావతార ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈరోజు క్లాస్కి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు క్లాసులో ముందుగా మనము సమగ్ర జీవనశైలి ఈ శీర్షికన మహిళలలో ఋతుక్రమ సమస్యలకి ఎలా చెక్ పెట్టాలి, వాటిని ఎలా అధిగమించాలి, దానికి పాటించవలసిన ఒక ముద్ర గురించి తెలుసుకుందాము. సో సాధారణంగా మహిళల్లో ఈ ఋతుక్రమ సమయంలో వాళ్ళకి విపరీతమైన గర్భాశయ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాళ్ళల్లో పీరియడ్స్ కొందరికి ఇర్రెగ్యులర్గా ఉండడము, అంటే కొన్నిసార్లు ముందుగా రావడము, కొన్నిసార్లు లేటుగా రావడము, ఇలా ఉంటుంది. అలాగే మోనోపాస్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్న మహిళలు చాలామంది ఉంటారు. దీనికి పరిష్కారము యోని ముద్ర. ఈ ముద్రని ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు ఏందని ఇప్పుడు తెలుసుకున్నాము. సో ఈ ముద్ర చేయడం వల్ల వాళ్ళకి ఈ యొక్క ఋతుక్రమ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అలాగే సంతానోత్పత్తి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అవి కూడా పూర్తిగా తగ్గుతాయి. అలాగే స్త్రీలలో శక్తిని బాగా ఈ ముద్ర పెంచుతుంది. ఇంకా వాళ్ళకి కోపము, అలసట, చిరాకు ఇవన్నా కానీ ఈ ముద్ర వల్ల ప్రయోజనము చాలా విశిష్టంగా ఉంటుంది. సో ఇంకా ఈ పీరియడ్స్ టైంలో ఎక్కువగా బాలికలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నొప్పి ఉంటుంది కదా, ఆ నొప్పిని కూడా పూర్తిగా తగ్గిస్తుంది. ఈ ముద్రని ముఖ్యంగా మహిళలు వేసుకోవాలి. అలాగే ఈ ముద్రని ప్రతిరోజు 45 నిమిషాల పాటు ఉదయము, సాయంత్రము చేయాలి. ఈ ముద్ర చేసిన పిమ్మట మనము ప్రాణముద్ర కూడా చేయాల్సి ఉంటుంది, ఒక 10 నిమిషాల పాటు. సో ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీని పూర్తిగా తగ్గిస్తుంది, గర్భ సమస్యలను కూడా పూర్తిగా తగ్గిస్తుంది, మోనోపాస్ సమస్యల్ని పూర్తిగా తగ్గిస్తుంది అన్నమాట. సో మరి ఈ ముద్రని ఎలా చేయాలో కూడా ఇప్పుడు చూద్దాము. ఈ ముద్ర చేసేటప్పుడు మీ యొక్క 2 చేతుల్ని క్లీన్గా పెట్టుకోండి. చేతులకి గోర్లు లేకుండా చూసుకోండి. సో బొటన వేలు, చూపుడు వేలు తప్ప మిగతా 3 వేళ్ళని ఇలా టచ్ చేయండి. ఇలా టచ్ చేసినప్పుడు ఈ పై భాగం మాత్రమే టచ్ అవుతుంది, ఈ కింద గోర్ల దగ్గర టచ్ కాదు. సో ఇలా టచ్ చేసి పెట్టుకోండి. అలాగే చూపుడు వేలుని కనెక్ట్ చేయండి. ఇప్పుడు బొటన వేలుని కూడా కనెక్ట్ చేయండి. సో మీకు ఈ యొక్క ఆకారంలో ఈ ముద్ర ఉంటుంది. సో బొటన వేలు కొనసలను టచ్ చేసుకోవాలి, చూపుడు వేలు కోసం టచ్ చేసుకోవాలి, మిగతా 3 వేళ్ళు ఈ విధంగా టచ్ అయ్యేట్టు పెట్టుకోవాలి. మిగతా 3 వేళ్ళు మాత్రము గోర్ల దగ్గర టచ్ కాదు. ఇలా ముద్ర వేసుకొని ఈ ముద్రని పొట్ట భాగం దగ్గర పెట్టుకోండి. సో పొట్ట భాగం దగ్గర పెట్టుకున్నప్పుడు బొటన వేలు ఎప్పుడు పైకి ఉంటుంది, చూపుడు వేలు కిందకి చూస్తూ ఉంటుంది. ఈ ఆకారంలో పొట్ట భాగం దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఈ ముద్రని ఉదయం 45 నిమిషాలు, సాయంత్రం కూడా ఒక 40 నుంచి 50 నిమిషాల పాటు వేసినట్లయితే మనం చెప్పుకున్న ఇప్పుడు ఈ ఋతుక్రమ సమస్యలన్నీ పూర్తిగా తగ్గి మహిళలకి ఎంతో సాంత్వన చేకూరుతుంది. ఈ ముద్ర వేసిన పిమ్మట ప్రతి ఒక్కరూ ప్రాణముద్రని కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వేసుకోవాలి. ప్రాణముద్ర మీకు తెలిసిందే, ఇలా ప్రాణముద్ర పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ప్రాణముద్రని కూడా వేసుకోవాలి. సో మహిళలకి ఎంతో అద్భుతమైన ఈ ముద్ర ప్రతి ఒక్కరూ వేసుకునేందుకు మహిళలు ముఖ్యంగా పాటించండి. మీ సమస్యల్ని దూరం చేసుకోండి. అలాగే ఈ ముద్ర యొక్క విశిష్టత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుతున్నాను.